తెలంగాణ విశ్వవిద్యాలయాలు పూర్తిగా నాణ్యతలో కావచ్చు, రీసెర్చ్లో కావచ్చు, రకరకాల అంశాలపైన ఇవాళ అట్టడుగు స్థాయికి పోవడానికి రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఖరి కారణం అని చెప్పేసి వైస్ ఛాన్సలర్స్ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది మేము భారతీయ జనతా పార్టీ లేకపోతే మరొక పార్టీ చేస్తున్నటువంటి రాజకీయ ఆరోపణ కాదు. స్వయాన వైస్ ఛాన్సలర్లే చెప్పినటువంటి వాళ్ళ యొక్క ఆవేదన అనేటువంటి విషయం స్పష్టంగా కనపడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నత విద్య ఏ రకంగా ముందరికి పోతుంది, దానిపైన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఏ రకంగా వ్యవహరిస్తా ఉంది, ఈ సమావేశంలో లేవనెత్తిన ప్రతి అంశం ఒక సాక్ష్యంగా నిలుస్తా ఉంది. ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ కేసీఆర్ ప్రభుత్వంలో రిక్రూట్మెంట్ చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినటువంటి 2 సంవత్సరాలలో కూడా ఒక్క రిక్రూట్మెంట్ కూడా చేయకపోవడం ఎంతో దారుణమైనటువంటి విషయం. కాంట్రాక్టు పార్ట్ టైం లెక్చరర్స్ తోటే యూనివర్సిటీని నడపలేమని చెప్పేసి వైస్ ఛాన్సలర్లు చెప్పినటువంటి విషయం, వైస్ ఛాన్సలర్ చేతులెత్తేసినటువంటి వైనం, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చేతగానితనానికి, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సిగ్గుచేటుకు ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు. ఇవాళ మీ ముందర నేను దీనికి సంబంధించినటువంటి ఒక డాటా చెప్పబోతా ఉన్నా. మొత్తం యూనివర్సిటీలలో, రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలలో 2059 పోస్టులకు గాను యూనివర్సిటీలలో ఇవాళ టోటల్గా శాంక్షన్ పోస్టులు ఏవైతున్నాయో అవి మొత్తం 2816 పోస్టులు. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, శాంక్షన్డ్ పోస్టులు యూనివర్సిటీలలో ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, లేకపోతే అసోసియేట్ ప్రొఫెసర్స్ మొత్తం కలిపితే శాంక్షన్ పోస్టులు 2816. అయితే దీంట్లో ఆశ్చర్యకరం, అన్ని యూనివర్సిటీలలో, స్టేట్లో, తెలంగాణలో ఖాళీలు ఉన్నాయి 2059. అంటే మీరు చూడండి, 757 పోస్టులతోటి మాత్రమే ఇలా యూనివర్సిటీస్ నడుపుతా ఉన్నారు. అంటే సుమారుగా 75% పోస్టులు ఇవాళ యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్నటువంటి దమనీయమైనటువంటి పరిస్థితి. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. దీంట్లో యూనివర్సిటీ వారికి చెప్తా నేను. ఉస్మాన్ యూనివర్సిటీ టోటల్ 1267, అంటే 1267 పోస్టులకు గాను 936 ఖాళీలు ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీ 409 పోస్టులకు గాను 330 పోస్టులు ఉన్నాయి. తెలంగాణ యూనివర్సిటీ 152 పోస్టులకు గాను 91 పోస్టులు మాత్రం 91 ఖాళీలు ఉన్నాయి. మహాత్మా గాంధీ యూనివర్సిటీ 70 పోస్టులకు 35 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శాతవాహన యూనివర్సిటీ 63 పోస్టులకు 47 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పాలమూరు యూనివర్సిటీ 95 పోస్టులకు 77 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ 55 పోస్టులకు 47 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంబేద్కర్ యూనివర్సిటీకి 86 పోస్టులకు 62 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జేఎన్టీయు 410 పోస్టులకు 258 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జేఎన్ఎఫ్యు అంటే ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి 61 పోస్టులకు 47 ఖాళీగా ఉన్నాయి. అదే రకంగా ఆర్జేయూకేటీకి 148 పోస్టులకు 129 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే 2816 పోస్టులకు ఇవాళ 2059 పోస్టులు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఇలా మనకు కనబడతా ఉంది. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో 150 డిగ్రీ కళాశాలలు ఉంటే మొత్తం పోస్టులు 4098, అంటే శాంక్షన్డ్ పోస్టులు. కానీ 1255 మంది మాత్రమే పనిచేస్తా ఉన్నారు. 2843 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే 3/2 పైగా
ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నాయి. దీంట్లో మరొక ముఖ్యమైనటువంటి అంశం 6 యూనివర్సిటీలకు తెలంగాణలో ఉన్నటువంటి 11లో 6 యూనివర్సిటీలకు ప్రొఫెసర్స్ 0 పోస్టులు ఉన్నాయి. ఖాళీ అంటే 0 ప్రొఫెసర్స్ లేని యూనివర్సిటీస్ 6 ఉన్నాయి. ఇవాళ ఒక్క పోస్టు కూడా లేనటువంటి యూనివర్సిటీస్ 6 ఉన్నాయి. మీరు చూడండి, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్లు 0, తెలంగాణ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రొఫెసర్ 0,